ఈరోజు క్లాస్లోకి వెళ్దాం. అంటే మాతాజీ మనకి ఏం చెప్పారంటే మనం ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని తపస్సులు చేసినా కానీ శ్రీకృష్ణుడికి శరణు పొందకుండా మనం శ్రీకృష్ణుని భగవత్ సేవలో ఉండకుంటే అది వ్యర్థమవుతుందన్నమాట. భగవత్ అనుగ్రహాన్ని లేకుండా మనం సంసార సాగరాన్ని దాటలేడు అనమాట. అందుకే బుద్ధిమంతులైన వాళ్ళు ఇవన్నిటిని భావాలన్నిటిని విడిచి కూడా అసలైన మోక్షాన్ని కృష్ణ చైతన్యంలోకి వెళ్తాడనమాట. ఆ తర్వాత మనం మళ్ళీ ఏం నేర్చుకున్నామంటే సమస్తాన్ని త్యజించి కూడా శ్రీకృష్ణునికి శరణు పొందాలని చెప్పి మాతాజీ మనకి నిన్న చెప్పారు. అయితే ఆ తర్వాత ఏమవుతుందంటే మనకి భగవంతుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైన భక్తి భావన స్థితి చేరుకోవడానికి బద్ధ జీవులకు అవకాశానికి ఇవ్వడానికి భగవంతుడు అనేది భౌతిక సృష్టిని సృష్టిస్తాడనమాట. ఈ భౌతిక సృష్టిని అన్నింటినీ కూడా మనకు ఒక అవకాశాన్ని ఇవ్వడానికి తిరిగి మళ్ళీ మనము శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి చేరడానికి అని చెప్పి ఒక అవకాశం ఇవ్వడానికి ఈ భౌతిక సృష్టి అనేది సృష్టిస్తాడనమాట. బద్ధజీవుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే ప్రళయాంతరం నారాయణి దేహంలో ప్రవేశించి మళ్ళీ తిరిగి మనకి సృష్టి జరిగేంత వరకు కూడా అక్కడే గాఢ నిద్రలో ఉంటాడనమాట. అందుకే మనం ఏం చేయాలి, మనకిచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం భగవత్ కైకర్యానికి అనేది చేరుకోవాలన్నమాట. మన ఇంద్రియాలన్నీ భౌతిక వాంఛలకి పెట్టకుండా మన ఇంద్రియాలన్నీ కూడా భగవత్ సేవలో నియంత్రించి మనం భగవద్ ధామాన్ని వైపు అడుగులు వేయాలన్నమాట. ఈ అవకాశాన్ని అంటే మనకి మానవ జన్మగా దొరికిన ఈ అవకాశాన్ని మనం అనేది ఆ, ఏమంటారు మనం చక్కగా వాడుకోవాలన్నమాట. అయితే ఆ తర్వాత మనకి ఈ భౌతిక జగత్తును సృష్టించాడు ప్రళయం ఈ దీనికి అన్నిటికీ కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ చెప్పారనమాట. వర్షాకాలం అని చెప్పి ఈ వర్షాకాలంని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నారనమాట. అయితే ఈ వర్షాకాలంని ఎలా ఎగ్జాంపుల్ గా తీసుకున్నారంటే ఈ సందర్భముగా వర్షాకాల ఉపమానము చక్కగా పొసగింది. వర్షము తర్వాత తడి నేల నానా రకాలైన మొక్కలు పెరగడానికి అనుకూలమవుతుంది కనుక వర్షాన్ని సృష్టికి కారణంగా భావించవచ్చును. అయితే వర్షంతోనే కదా మనకి వివిధ మొక్కలని వర్షం పడగానే మొత్తం నేలంతా తడి అయిపోయి ఆ తడి నేల నుంచి మనకి ఏంటి అంటే మొక్కలు అనేది వస్తాయి అన్నమాట. వివిధ మొక్కలు అనేది వస్తాయి. అలాగే దేవుడు సృష్టించినప్పుడు మనకి అదే విధంగా భగవంతుడు ఈ ప్రకృతిని వీక్షించినప్పుడు సృష్టి జరగగానే జీవులందరూ వివిధ జీవస్థితిలో ఉత్పన్నమవుతారు. భగవంతుడు కూడా ఎప్పుడైతే సృష్టిని ఏమంటారు సృష్టించాలి అని నిర్ణయించుకొని సృష్టించడం ప్రారంభం చేస్తాడో అప్పుడు కూడా ఎలా అయితే వర్షాకాలంలో వివిధ మొక్కలు ఎలాగా పెరుగుతాయో వివిధ జీవులు కూడా ఈ భౌతిక జగత్తులో అనేది పెరగడం అనేది రావడం అనేది మొదలవుతుంది అనమాట, ఉత్పన్నం అవుతారనమాట. ఇది అచ్చము వాన తర్వాత నానా రకాలైన చెట్లు చేమలు పెరగడం వంటివి. వర్షం తర్వాత అన్ని చెట్లు అంటే పిచ్చి మొక్కలు కానీ కలుపు మొక్కలు కానీ పనికొచ్చే మొక్కలు కానీ ఇవన్నీ అన్ని రకమైన మొక్కలు అనేది పెరుగుతాయి కదా వర్షం నీటితో. అలాగే మనకి సృష్టించినప్పుడు కూడా వివిధ జీవరాశులన్నీ కూడా ఈ భౌతిక నేలపై అనేది పుడతారనమాట. వాన ఒక్కటే అయినా మొక్కలు చాలా రకాలంగా ఉంటాయి. అలాగే దేవుడు ఒక్కడు సృష్టించినా కూడా జీవరాశులు అనేవి అనేకంగా సృష్టింపబడతాయి అన్నమాట. వాన నేల అంతటా ఒకే రకంగా కురుస్తుంది కదా. ఆ కురిసిన నాటబడిన బీజాలు బట్టి నానా రకాలైన నానా ఆకృతి కలిగిన మొక్కలు ఉత్పన్నమవుతాయి అన్నమాట. సో వర్షం ఒక్కటే అంతటా కురుస్తుంది, అంతటా తడి చేస్తుంది. ఆ తడి నేల అయినప్పుడు ఏమవుతుందంటే ఆ భూమికి ఉన్న ఏమంటారు క్వాలిటీస్ బట్టి మనకి అక్కడ నాటబడిన అక్కడ నాటబడిన విత్తనాలు బట్టి అక్కడ డిఫరెంట్ మొక్కలు డిఫరెంట్ ఆకృతులు కలిగిన మొక్కలు అనేది ఉత్పన్నమవుతాయి కదా. అదే విధంగా కోరికలు బీజాలు నానా రకాలుగా ఉంటాయి. అలాగే మనుషుల్లో కూడా డిఫరెంట్ కోరికలు అనేది ఉంటాయి అన్నమాట. ఆ కోరికలను బట్టి వాళ్ళకి ప్రతి జీవునికి భిన్నమైన కోరికలు ఉంటాయి. ఆ కోరిక బీజ రూపంలో ఒకానొక రకమైన దేహానికి ఉత్పన్నం కావిస్తుంది. మనలో ఉన్న కోరిక ప్రకారంగా మనకి అనేది ఒక దేహం అనేది ఇవ్వబడుతుంది అనమాట. ఆ బీజ రూపంలో కోరికలు అన్నిటివి కూడా మనకి కోరికలు ఏ విధంగా ఉంటాయో అలాంటి రకమైన దేహాన్ని మనం భగవంతుడు సృష్టించినప్పుడు మనం పొందుతాం. దీనిని శ్రీల రూప గోస్వామి పాప బీజనం అని వర్ణించారంట. ఇలా మనకి కోరికల వల్ల కలిగే ఒక జీవనం, కోరిక వల్ల కలిగే ఒక దేహాన్ని శ్రీల రూప గోస్వామి ఏమని వర్ణించారంటే పాప బీజనం అని చెప్పి వర్ణించారనమాట. మనిషి యొక్క భౌతిక వాంఛలే పాప బీజాలు. మనలో ఉన్న కామ వాంఛలే, మనలో ఉన్న కామ కోరికలే వీటన్నిటిని కూడా పాప బీజాలు అని చెప్పి అంటారనమాట. భగవంతునికి శరణాగతులు కాకపోవడమే మానవులు పాప కోరిక అని భగవద్గీత వర్ణించిందంట. మనము భగవంతునికి శరణగతు పొందకుండా మనకు నచ్చింది మన ఇంద్రియ తృప్తి కోసం చేసుకోవడమే పాపవాంఛ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అన్ని పాపాల నుండి నేను రక్షిస్తాను అని అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అన్నాడు అనమాట. శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్గీతలో
ఏమని చెప్తాడంటే అన్ని పాపాల నుండి నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి అంటాడనమాట. అయితే ఇప్పుడు మనం ఒక్కసారి భగవద్గీత ఓపెన్ చేసి ఆ శ్లోక ఎలా ఉందో చూద్దాం. అయితే భగవద్గీత 18.66 ఈ పోయం అనమాట. అయితే ఆ శ్లోక ఏంటి అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షాయిష్యమి మా శుచః. ఇది శ్లోక అన్నమాట. దీని భావం ఏ విధంగా ఉంది అంటే సర్వధర్మాలను త్యజించి కేవలం నన్ను శరణు పొందుము, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తులు చేస్తాను, భయపడకు అంటే అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఏమని? అన్ని పాపాలని అన్ని ధర్మాలను త్యజించి నన్ను శరణు పొందు, నేను నీకు పాపాల నుండి రక్షిస్తాను, భయపడుకు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అదే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రూప గోస్వామి, మనం ఏంటి అని అంటే భౌతిక వాంఛలు, మనలో ఉన్న కోరికలే మనకు శత్రువులుగా మారి మనలో ఉన్న పాప బీజం అదే అన్నమాట. మనం కామ వాంఛలే మనకు ఆ దేహాన్ని అనేది ఉంటుందన్నమాట. భగవంతునికి శరణు పొందడం వల్లనే అంటే మనం శరణు పొందాం కదా భగవంతుడికి, అదే మనం చేసుకున్న పాపం అన్నమాట. అయితే భగవంతుడే చెప్పాడు అన్ని ధర్మాలను త్యజించి నాకు శరణు పొందు, నేను నిన్ను రక్షిస్తాను అని. అయినా కూడా మనము అసంపూర్ణ ఇంద్రియాలు కాబట్టి, మనం భౌతిక జగత్తులో ఉంటాం కాబట్టి మనం శ్రీకృష్ణుని శరణు వేడుకోరు. అలాగే వాళ్ళు ఏంటంటే ఇంద్రియ తృప్తి కోసమే ప్రాకులాడుతూ ఉంటారనమాట. అలా జరిగినప్పుడే మనకి కోరికలు పుట్టుకొచ్చి ఆ కోరికల వల్లనే మనకు పాప బీజాలను ఏర్పడి మనకేంటి అని అంటే ఆ కోరికల వలన వచ్చే దేహాల్లో మనం అనేది ఉంటాం అన్నమాట. భగవద్గీతలో కూడా ఇదే వర్ణించారు. అంటే సర్వధర్మాల్ని త్యజించి నన్ను శరణు పొందు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ పాపపు కోరికలే నానా రకాలైన దేహాలుగా ప్రకటమవుతాయి. మనలో వచ్చే పాపపు కోరికలే నానా రకాల దేహాలుగా మనకి ప్రకటమవుతాయి అన్నమాట. కనుక ఒకనికి ఒక రకమైన దేహాన్ని, ఇంకొక జీవునికి ఇంకొక రకమైన దేహాన్ని పక్షపాత వైఖరిలో ఇచ్చాడంటూ ఎవ్వరూ భగవంతుని నిందించరాదు. అందుకే మనం ఏం భగవంతుని నిందించకూడదు అనమాట. వాళ్ళకి చాలా అందంగా ఇచ్చి, వాళ్ళకి చాలా ఆస్తులు అంతస్తులు ఇచ్చి, లేకపోతే నాకు ఇలా ఇచ్చాడు, లేకపోతే నాకు కష్టాలు ఇస్తున్నాడు, నన్ను ఇలాంటి జన్మలో పుట్టించాడని చెప్పి మనం భగవంతుణ్ణి నిందించకూడదనమాట. అది మనం చేసుకున్నదే మనకు అనేది వస్తుందన్నమాట. మనం చేసుకున్న కర్మయే మనకు వచ్చిన కోరికలే మనకు ఆ దేహాన్ని మనకు ప్రసాదింపబడుతుందన్నమాట. దాన్ని మనం అర్థం చేసుకొని భగవంతునికి శరణు పొందాలే గాని భగవంతుడు ఇలా ఇచ్చాడని చెప్పి మనం భగవంతుణ్ణి నిందించరాదంట. 84 లక్షల జీవరాశుల దేహాలు, జీవులు మనోభావాలు బట్టియే సృష్టింపబడినాయంట. ఈ 80 లక్షల జీవరాశులు కూడా ఏంటి అని అంటే వాళ్ళ కోరికలను బట్టే, మనుషుల ఈ కోరికలను బట్టే మనకి మనోభావాల్ని బట్టే సృష్టింపబడినాయి. పురుషోత్తముడైన భగవంతుడు తాను ఇచ్చానుసారం వర్తించడానికి వారికి అవకాశాన్ని మాత్రమే ఇస్తాడనమాట. మనం అనుకున్నట్టుగా ఇచ్చాసారముగా అనుకున్నట్టుగా చేయడానికి మనకు అవకాశాన్ని ఇస్తాడు. కనుక జీవులు భగవంతుని ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని వర్తిస్తుంటారు. మనకు భగవంతుడే మనకి ఏమంటారు, ఈ మనుష్య జన్మ అనేది ఇచ్చారు మనకి. మీరు చక్కగా ఏమని భగవంతుడు మనకి ఏమని చెప్తాడు, మీరు మనుష్య జన్మ తీసుకోండి, దాంట్లో మనకి మంచిగా పూజ చేసి భగవతార్చన చేసి భగవత్ సేవ నుంచి తిరిగి మళ్ళీ మీరు పుణ్యం సంపాదించుకొని మళ్ళీ తిరిగి నా లోకంకి రండి అని అంటారు. కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం త్రిగుణాల నుండి బద్దులమయ్యేసి మనం ఏం చేస్తామంటే భగవంతుని మర్చిపోతాం. భగవంతుని మర్చిపోయి శరణు పొందకుండా మనకు నచ్చింది మనం చేసుకొని మన ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి మనం కష్టపడి మళ్ళీ మనమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా మనకు భగవంతుడు మన ఇచ్చాసరణం వర్తించే అవకాశాన్ని ఇచ్చినా మనం దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనం దాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం అని చెప్పి దీన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అదే సమయంలో జీవులందరూ భగవంతుని దివ్య దేహం నుండియే పుట్టినారు. మనం అందరం కూడా భగవంతుని నుంచే పుట్టాము, భగవంతుని అంశాలని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా. భగవంతుని జీవులకు గల ఈ సంబంధం వేదాల్లో చక్కగా వివరించబడిందంట. భగవంతునికి జీవులకు ఉన్న సంబంధం అనేది వేదాల్లో చక్కగా వివరించబడింది అనమాట. అదే విధంగా భగవద్గీతలో కూడా జీవులందరికీ నేనే బీజ ప్రధానైన తండ్రిని అని శ్రీకృష్ణుడు అన్నాడు అనమాట. మనం అందరం కూడా శ్రీకృష్ణుడి నుంచే వచ్చాము అని చెప్పి మనం చెప్పుకుంటాం. అందుకే ఏం చెప్తున్నాడంట భగవద్గీతలో కూడా నేనే అన్ని జీవులకి కూడా బీజ ప్రధానమైన తండ్రిని అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. తండ్రి పిల్లలకు జన్మనిచ్చిన వారంతా తమ తమ కోరికలను అనుసరించి వర్తిస్తారనేది తెలుసుకోవడం సులభమే కదా. అందరికి తండ్రి అనేది జన్మనిచ్చిన తర్వాత పిల్లలు అందరూ ఒకే రకంగా ఉంటారో ఉండరు కదా. వాళ్ళ కోరికలను అనుసరించి వాళ్ళ జీవితాలని నిర్మించుకుంటారు. అది మనం అర్థం చేసుకోవడం సులభమే అని చెప్పి చెప్తున్నారు. కనుక తన సంతానం యొక్క వివిధ స్థితి గతులను తండ్రి ఎన్నడూ బాధ్యుడు కాబోడు. తండ్రి మనకు
మంచి మార్గంలో మనకి జన్మనిచ్చి మనని మంచి మార్గంలో వెళ్ళమని చెప్తాడు. మనకు కావాల్సినవి మనకి అందజేస్తాడు. కానీ మనం దాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని, మనం ఏ విధంగా నడుచుకుంటున్నామనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ దానికి తండ్రి బాధ్యుడు కాడు కదా! అదే చెప్తున్నాడనమాట. శ్రీకృష్ణుడు మనకి భౌతిక జగత్తులోకి పంపించి మీరు భక్తి సేవ చేసుకోండి అన్నప్పటికీ కూడా మనం చేసుకోకుండా తిరిగి మళ్ళీ ఇంద్రియాల తృప్తి కోసం పని చేస్తూ ఉంటాము. కష్టాల పాలవుతుంటాం. మళ్ళీ తిరిగి మనం భగవంతుడే బాధ్యుడు అనడం ఎంతవరకు కనెక్ట్ అనేది మనం ఆలోచించాలన్నమాట. ప్రతి పిల్లవానికి తండ్రి ఆస్తి ఉపదేశములు లభించి ఉంటాయి. తండ్రి సంపాదించిన దాంట్లో ప్రతి పిల్లలకి కూడా ఆస్తి వీటన్నిటిని సమానంగా ఉంటాయి. పిల్లలందరికీ ఆస్తి ఉపదేశం సమానంగా ఇవ్వబడినప్పటికీ, అందరికీ కూడా సమానంగా ఇవ్వబడినప్పటికీ కూడా ప్రతి పిల్లవాడు తన కోరికలను అనుసరించి జీవితాన్ని తయారు చేసుకొని ఈ విధంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. సో మనం అంటే వాళ్ళు పిల్లల్ని కంటారు, పిల్లలకి కావాల్సినవన్నీ చేస్తారు, వాళ్ళని పెద్దగా చేస్తారు, వాళ్ళకి ఆస్తి అంతా కూడా సమంగా ఇస్తారు. సమంగా ఇచ్చినప్పటికీ కూడా అందరూ ఒకే విధంగా వాళ్ళ జీవితాలు ఉండలేవు కదా! వాళ్ళ కోరికలను బట్టి వాళ్ళ జీవితాలను నిర్మించుకొని వాళ్ళు సుఖదుఖాలు అనుభవిస్తారనమాట. అయితే మనకి ఇది ఒక తండ్రి అనేది ఒక ఎగ్జాంపుల్‌గా మనకి అర్థం అవ్వడానికి చెప్తున్నాడనమాట. మనకన్నిటిని ఈ సృష్టికర్త శ్రీకృష్ణ భగవానుడు మనందరిని సృష్టించి మనల్ని మనకి అవకాశాన్ని ఇచ్చాడు. భగవత్ సేవ చేసుకొని తిరిగి మీరు నా లోకానికి రండి అని చెప్పేసి మనకి అవకాశాన్ని ఇచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఏమంటారు భౌతిక కోరికల్ని మనం పెంచుకొని ఈ భౌతిక సృష్టిలోనే మనం ఉండి ఈ భౌతిక కలాపాలు త్రిగుణాలకి మనం బద్దులం అయిపోయి శ్రీకృష్ణుని శరణు పొందక మనం అనేది మన జీవిత అవకాశాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము. శ్రీకృష్ణుడు మనకి తండ్రి అని చెప్పి అంటే మనకి తండ్రి అంటే ఎలా అయితే మనకు తండ్రి ఒక విధంగా అన్ని మనకి చేసి పెడతాడో అదే విధంగా శ్రీకృష్ణుడు సృష్టించి మనకి ఈ విధంగా మీరు భక్తి చేయండి అని చెప్పిన తర్వాత కూడా మనం అనేది చెయ్యకుండా మనం చేసుకున్న కలాపాల వల్ల మనం సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటామని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదే విధంగా భగవద్గీత ఉపదేశము ఎల్లరకు సమంగానే లభిస్తుంది. సో మనకు భగవద్గీత చెప్తున్నారు. భగవద్గీత శ్రీకృష్ణ భగవాడు చెప్పినప్పుడు ఓన్లీ అర్జునుకి మాత్రమే చెప్తున్నాను. మిగతా వాళ్ళు ఎవరు అంటే మిగతా వాళ్ళు ఎవరికి ఇది యూజ్ రాదు, లేదంటే మిగతా వాళ్ళు ఎవరికి లేదని చెప్పలేడు కదా! భగవద్గీత అర్జున్ని మాధ్యమంగా చేసుకొని మనందరికీ కూడా చెప్పాడనమాట. మనందరికీ కూడా సమానంగా ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? భగవంతునికి సమానంగా జ్ఞానం అనేది ఇచ్చాడనమాట. భగవంతునికి శరణు జొచ్చాలి. ప్రతి ఒక్కరూ భగవంతునికే శరణు పొందాలి. భగవంతుడే ఎల్లారి సకల పాపాల నుండి కాపాడుతాడనేది ఆ ఉపదేశం. అంటే అది అర్థం చేసుకొని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశాన్ని, అర్జునికి చెప్పిన గీతను మనం కూడా చక్కగా అర్థం చేసుకొని శ్రీకృష్ణుడే మనని సకల పాపాల నుండి విముక్తుడు చేసి మనల్ని కాపాడుతాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. భగవంతుని సృష్టిలో జీవ సౌకర్యములు జీవులందరికీ సమంగానే ఇవ్వబడింది అనమాట. జీవ సౌకర్యాలు అన్నీ కూడా మనకి పీల్చుకోవడానికి గాలి, తాగడానికి నీరు, ఇవన్నీ అందరికీ సమానంగానే ఇవ్వబడింది కదా! మనం అవన్నిటిని పొందడానికి శ్రీకృష్ణుడు మనకు వీటిని ప్రసాదించాడు. వాటన్నిటిని కూడా మనం సమంగా పొందేటట్టు శ్రీకృష్ణుడు చేశాడు. భూమిపై ఉన్నది, నీళ్ళలో ఉన్నది లేదా ఆకాశంలో ఉన్నది సమస్తము జీవులందరికీ సమంగా ఇవ్వబడింది. అంటే ఇప్పుడు కొన్ని వాటర్లో ఉండే అనిమల్స్ ఉంటాయి, బయట అడవిలో ఉండే అనిమల్స్ ఉంటాయి. వీటన్నిటికీ కూడా వాటికి కావాల్సినవి, మనుషులకు కావాల్సినవి అన్నీ కూడా శ్రీకృష్ణుడు సమంగా ఇచ్చాడనమాట. శ్రీకృష్ణుడు భక్తిని సమంగా ఇచ్చాడు, జీవన సౌకర్యాలని సమంగా ఇచ్చాడని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. జీవులందరూ భగవంతుని సంతానమే కనుక అతడిచ్చిన భౌతిక సౌకర్యాలు అందరూ అనుభవించవచ్చును. మనం అందరం కూడా శ్రీకృష్ణుడికి సమానం. మనం అందరినీ కూడా శ్రీకృష్ణుడు మనందరినీ కూడా శ్రీకృష్ణుడు సృష్టించాడు కాబట్టి జీవ సౌకర్యాలన్నీ కూడా సమానంగా ఇచ్చి వాటిని మనం అనుభవించేలాగా మనకి ప్రసాదించాడు అనమాట. కానీ మనుషులు ఏం చేస్తారు? కానీ దుర్భర్గులైన జీవులు తమలో తాము కలహించుకొని దుర్భరమైన పరిస్థితులు తయారు చేసుకుంటారు. ఈ కలహానికి అనుకూల ప్రతికూల పరిస్థితులు తయారీ బాధ్యత జీవులదే కానీ భగవంతునిది కాదనమాట. మనకు అన్ని సమంగా ఇచ్చాడు అయినా కూడా మనుషులు ఏం చేస్తారు? దుర్భర్గులైన మనుషులు ఏదో ఒక విషయం పైన గొడవ చేసుకుంటారు. మనకి ఈ దేహం మనం శాశ్వతం అనుకుంటాం, ఈ దేహం మనం ఈ అందం శాశ్వతం అనుకొని ఇంకేదో ఎగ్జాంపుల్స్ పెట్టి మనుషులతో గొడవ పడుతూ ఉంటాం. అయితే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు అనమాట. జనరల్ గా మనం
ఎక్కడైనా బయటకి వెళ్తున్నప్పుడు లైన్‌లో నించున్నప్పుడు, ఎక్కడైనా టెంపుల్ లైన్‌లో నించున్నప్పుడు కూడా అనవసరమైన విషయాలకి ఏదో చిన్న విషయాలకు ఒక 2 మినిట్స్ వెయిట్ చేసే దగ్గర మనుషులు ఏం చేస్తారు మూర్ఖత్వంతోని కొట్లాడుకుంటారనమాట. గొడవ పెట్టేసుకుంటారు. ఇది నా ప్లేస్, అది నీ ప్లేస్ అని చెప్పేసి కదా! అంటే మనం అర్థం చేసుకోవాలి. ఓకే. మనకు అన్నీ ఇచ్చిండు. అన్నీ ఇచ్చిన తర్వాత కూడా మనం ఒక 2 మినిట్స్ శాంతి వహించకుండా మనం ఏం చేస్తాం గొడవ పడతాం కదా! అట్లా దుర్భర్గులైన మనుషులు తమలో తాము కలహించుకుంటారనమాట. తమలో తాము అన్నీ సమంగా సమకూర్చినప్పటికీ భక్తి, జ్ఞానము, జీవన సౌకర్యాలు వీటన్నిటిని కూడా మనకు శ్రీకృష్ణ భగవాన్ ఇచ్చినప్పటికీ కూడా మూర్ఖత్వంతో మనం ఏం చేస్తుంటామంటే అప్పుడప్పుడు మనలో మనమే చిన్న చిన్న విషయాలకి మనం గొడవలు అనేవి చేసుకుంటామనమాట. పరిస్థితులు అనేవి అలాంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకుంటాం. దానికి బాధ్యులు మనమే అవుతాం. మనమే అవుతాం కానీ భగవంతుడు దానికి బాధ్యుడు కాడని చెప్పి చెప్తున్నాడనమాట. అయితే తర్వాత కనుక జీవులు భగవద్గీతలో ఒసగబడిన భగవంతుని ఉపదేశాలు తీసుకొని భక్తి భావన వృద్ధి చేసుకుంటే వారి జీవితాలు ఉదాత్తమవుతాయి. అందుకే మనం ఏం చేయాలి? భగవద్గీతలో ఉన్న ఉపదేశాలని భగవద్గీతలో మనకి భగవంతుడు చెప్తాడు కదా! శ్రీకృష్ణుడు ఆత్మ, దేహం, త్రిగుణాలు అలాగే మనం పత్వం, పుష్పం, ఫలం, త్రోయం, సాత్వికం, సాత్వగుణంలో ఎలా తినాలి? ఎలా ఉండాలి? ఎలా మనం నిత్య కలాపాలను అంటే మనం మన ఇంట్లో పనులు చేస్తుంటూ కూడా భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి ఇలాంటివన్నీ మనకు భగవద్గీతలో చెప్పారు కదా! అవన్నిటి కూడా మనం చక్కగా నేర్చుకొని మనం సేవ అనేది చేస్తూ మనము వృద్ధి చేసుకోవాలనమాట. భక్తి భావన అనేది వృద్ధి చేసుకుంటే మన జీవితాలన్నీ కూడా ఏమంటారు ఉదాత్తమవుతాయంటే బాగుపడతాయి. మనం అనేది మంచి మార్గంలో నడుస్తాము. మనకనేది ధర్మం వైపు మనము వెళ్తామనమాట. అందుకే మనం భగవద్గీత చదవడం కానీ, భగవద్గీత వినడం కానీ ఇంపార్టెంట్ అంటారనమాట. అందుకే ఇప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం గదా! రెగ్యులర్‌గా గూడా మనకు మాతాజీ కూడా ఇవి ఓన్లీ అంటే ఇవి స్టోరీ అన్నట్టు స్టోరీ చెప్పకుండా మనకి శ్లోకాలు కూడా వివరించి చెప్తారు. ఇవంతా మన కోసమే. శ్రీకృష్ణ భగవానుడు చూడు మనకెంత దయామయుడంటే, మనం ఎక్కడ మర్చిపోతాము అని చెప్పేసి తిరిగి తిరిగి మనకి మళ్ళీ గుర్తు చేసేలాగా వీటన్నిటిని అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం అనేది క్లాసులు వినడం అనేది, మనం భగవద్గీతలు చదవడం అనేది, శ్లోకాలు చదవడం అనేది, ఇక్కడ క్లాస్‌లో ఉండి మనం నేర్చుకుంటున్న ఇవన్నిటిని కూడా మనం చక్కగా పట్టించుకొని, మన జీవితాల్ని ఏం చేసుకోవాలి అంటే ధర్మం వైపు, భగవత్ సేవ వైపు, భగవద్ భావన అనేది, భక్తి భావన అనేది పెంపొందించుకోవాలన్నమాట. అదే మనకు ఇక్కడ చెప్తున్నారు. భగవద్గీతలో ఉన్నవన్నిటి కూడా మనము ఒసగబడిన భగవంతుని ఉపదేశాలన్నీ కూడా మనం తీసుకొని భక్తి భావన వృద్ధి చేసుకుంటే వారి జీవితాలన్నీ కూడా ఉదాత్తమవుతాయని చెప్తున్నారు. మనం కూడా ఈ క్లాస్‌లో మాతాజీ చెప్పినవి అన్నిటి కూడా మనం పాటించి, మన జీవితాలకి ఎలా అయితే అవసరమవుతాయో అలా మనం అవన్నీ మనం యూజ్ చేసుకొని అవన్నీ మనం అంటే మాతాజీ చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మనం అన్నిటిని అంటే తీసుకొని మన జీవితాలకి మనం ఉపయోగపడేలాగా మనం ధర్మం వైపు భక్తి భావన అనేది పెంపొందించుకోవాలన్నమాట. ఈ భౌతిక జగత్తును సృష్టించినది భగవంతుడే కనుక దాని స్థితికి భగవానుడే కారణమని ఎవరైనా వాదించే అవకాశం ఉన్నది. అయితే మనం కొంతమంది అంటారు, ఇవన్నీ సృష్టించింది భగవంతుడే గదా! మరి ఇక్కడ అవి జరుగుతున్నాయి గదా! ఆపొచ్చు గదా! ఇక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి గదా! ఆపొచ్చు కదా! అని కొంతమంది వాదిస్తారనమాట. వాదించినప్పుడు మనం ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ముందే చెప్పేసాడు. ఏమని? మనకు అన్నీ ఇచ్చారు. మీరు ఈ వైపు వెళ్ళండి అని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? త్రిగుణాలతో బద్ధులమై భౌతిక వాంఛలచే, భౌతిక కోరికలచే ఇంద్రియాల తృప్తి కోసం మనమంతరం పాకులాడి, మనలో మనమే కొట్టుకొని, మనలో మనమే దుర్భర్గులమై మూర్ఖత్వంతో వర్తిస్తున్నామనమాట. అయితే కారణమని వాదిస్తే మనకెవరైనా ఓకే. భగవంతుడే అదంతా సృష్టించాడని చెప్తారు కదా! మరి భగవంతుడే బాధ్యుతుడు కదా! అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలనమాట. మనకి వేరే వాళ్ళకి చెప్పడానికి రాకపోయినా మనకి అర్థమై ఉండాలి. ఓకే. వాళ్ళిలా చెప్తున్నారని చెప్పి మనం వాళ్ళేదో చెప్పారు కరెక్టే గదా! భగవంతుడే ఇదంతా సృష్టించినప్పుడు మరి భగవంతుడే జూసుకోవాలి గదా! భగవంతుడు లేరు అనే ఆలోచన ఇలాంటివన్నీ తెచ్చుకోకుండా మనం ఓకే. అట్‌లీస్ట్ మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రాకపోయినా మనకనేది జ్ఞానం ఉండాలి. ఓకే. భగవంతుడు సృష్టించాడు. భగవంతుడు మనం మంచి మార్గంలో ఎళ్ళమని చెప్పాడు. కానీ మనమే మూర్ఖత్వంతో ఇలా మనం ఉంటున్నాము. భగవంతుడు దీనికి బాధ్యుడు కాదు అని చెప్పి మనం అనేది అర్థం జేసుకోవాలన్నమాట. భౌతిక జగత్తు యొక్క సృష్టి, పోషణలకు నిక్కముగా భగవంతుడే పరోక్షంగా బాధ్యుడే అయినా, జీవుల వివిధ స్థితులకు అతడెన్నడూ బాధ్యుడు కాదనమాట. ఈ భౌతిక సృష్టించిన అంటే వీటన్నిటిని భగవంతుడు సృష్టించినా కూడా, ఈ జీవుల విధ స్థితులకు వాళ్ళు చేసే పనులకు కూడా అతడెన్నడూ బాధ్యుడు కాడనమాట. భగవంతుడు ఈ భౌతిక జగత్తును సృష్టించాడని మేఘము, మొక్కలను ఉత్పన్నం చేయడం వంటిదనమాట. మేఘాలు, ఈ మొక్కలన్నీ ఎలా ఉత్పన్నం చేస్తాయో అలాగే మనల్ని కూడా భగవంతుడు సృష్టించాడు. మేఘము నేలపై
భూమిపై వర్షాన్ని కురిపిస్తుంది గాను ఎన్నడూ దానిని తాకదనమాట. వర్షాన్ని కురిపిస్తుంది కానీ మేఘం వచ్చి నేలను తాకుతుందా? తాకదు కదా. అలాగే భగవంతుడు కూడా మనల్ని సృష్టించి మనల్ని మంచి మార్గంలో వెళ్ళండి అని చెప్తారు, కానీ మనం చేసే చెడుతానికి, మనం చేసే మూర్ఖత్వం పనులకి బాధ్యుడు కాదని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అదే విధంగా భగవానుడు కేవలము ప్రకృతి వీక్షించడమే ఈ జగత్తును సృష్టించాడు. అతడు ప్రకృతిపై వీక్షణాన్ని సారిగించే సృష్టి జరిగింది అని వేదాలలో ఇది ధృవీపడింది. ప్రకృతిపై తన దివ్య వీక్షణ సారించి భగవంతుడు స్థావర జంగమును జీవులను సృష్టిస్తాడని భగవద్గీతలో కూడా ధృవీపడిందంట. అయితే భగవద్గీతలో 14.4 మనం ఒకసారి చూద్దాము ఆ శ్లోకాలో ఏముందో. 14.4 చదువుతున్నాను నేను. సర్వయోనిషు కౌంతేయ మూర్తాయ సంభవంతి యా తాసం బ్రహ్మ మహాద్యో నిరాహం బీజ ప్రదపితః. అనువాదం: ఓ కౌంతేయ, ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారానే సమస్త జీవులు ప్రకటమయ్యాయని, నేను బీజప్రధానైన తండ్రినని తెలుసుకోవాల్సింది అని చెప్తున్నాడు. అంటే భౌతిక జగత్తులో జీవులు బీజరూపంలో ఉంచబడిన సృష్టి సమయంలో తాము గత కర్మలను అనుసరించి వారందరూ వివిధ రూపాలలోకి బయటకు వస్తారనమాట. శ్రీకృష్ణుడే ఏంటి అంటే మనలో ఉన్న బీజ రూపంలో ఉంచబడతాడనమాట. మనం చేసిన గత కర్మలను బట్టి మనం అంతా కూడా వివిధ రూపాలలో మనము సృష్టి జరిగినప్పుడు సృష్టి రూపంలో మనం అనేది బయటకు వస్తామన్నమాట. కనుక భౌతిక జగత్తు సృష్టిని ఒకానొక భగవద్లీలగా తీసుకోవచ్చు అనమాట. ఈ భగవత్ సృష్టిని, భగవంతుడు ఈ సృష్టిని సృష్టించడం అనేది కూడా మనం అందరం కూడా ఒక భగవద్లీలగా మనం తీసుకోవచ్చు అనమాట. భౌతిక జగత్తును భగవంతుడు తాను కోరినప్పుడే సృష్టిస్తాడు కనుక అది భగవద్లీలయే అవుతుంది. భగవంతుడు అనుకున్నప్పుడే, భగవంతుడు సృష్టించాలనుకున్నప్పుడే కూడా ఈ భౌతిక జగత్తును అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు సృష్టిస్తాడు కాబట్టి, తను ఇచ్చానుసారంగా సృష్టిస్తాడు కాబట్టి మనం దీన్ని భగవద్లీల అని చెప్పి అనుకోవచ్చు అనమాట. భగవంతుని ఈ కోరిక కూడా అతని పరమ కరుణే అవుతుందన్నమాట. భగవంతుడు అలా సృష్టించడం కూడా మనపై కరుణ చూపించడమే అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే నిజ చైతన్యాన్ని వృద్ధిపరుచుకొని భగవద్ధామానికి వెళ్ళడానికి అది బద్ధజీవులకు మరో అవకాశాన్ని ఇస్తుంది. భగవంతుడు అలా మనకి భౌతిక జగత్తును సృష్టిస్తేనే కదా మనం ఈ సృష్టిలోకి వచ్చి శ్రీకృష్ణ భగవానికి శరణు పొంది మనం కృష్ణ చైతన్యాన్ని వృద్ధిపరుచుకొని తిరిగి మళ్ళీ భగవద్ధామానికి చేరుకుంటాము. అందుకే మనపై కరుణ చూపించడానికి శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తును అనేది సృష్టిస్తాడనమాట. ఆ సృష్టించడం కూడా మనపై కరుణ చూపించడమే అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. కనుక ఈ భౌతిక జగత్తును సృష్టించి నందున భగవంతుని ఎవ్వరూ నిందించకూడదన్నమాట. కాబట్టి ఇలా సృష్టించాడు అని చెప్పేసి మనం భగవంతుణ్ణి నిందించకూడదు. ఈ చర్చనీయాంశము నుండి మనము నిరాకారవాదులు, సాకారవాదుల మధ్య భేదాన్ని చక్కగా అవగాహన చేసుకోవచ్చు అనమాట. మనం ఈ దీంట్లో నుంచి నిరాకారవాదాన్ని, తర్వాత సాకారవాదుల మధ్య భేదాన్ని, వీళ్ళిద్దరి మధ్య ఉన్న భేదాన్ని కూడా మనం అవగాహన చేసుకోవచ్చు అనమాట. నిరాకార భావన భగవద్దైకన్యాన్ని ఉపదేశిస్తుంది అనమాట. అంటే నిరాకారవాదాన్ని అనుకో భగవద్ధాన్ని ఉపదేశిస్తుంది. శూన్యవాదము భౌతిక వైవిధ్యాన్ని శూన్యము చేస్తుంది అనమాట. శూన్యవాదులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే భౌతిక విద్యాన్ని శూన్యం చేస్తుంది. ఈ రెండు తత్వాలు మాయావాది అని పిలువబడతారు అనమాట. ఈ రెండు తత్వాలు కూడా మాయావాది అని పిలువబడతారు. వాళ్ళు దేవుడు ఉన్నారు లేరు అని చెప్పి వీటి అన్నిటిని కూడా వాళ్ళంతా అంగీకరించారు అనమాట. జీవులందరూ నారాయణి దేహంలో ప్రవేశించి తదాంతరం సృష్టి వరకు విశ్రమించినప్పుడు భౌతిక విషయం నిక్కముగా పరిసమాప్తమే, శూన్యమే అవుతుంది. మనం అందరం కూడా నారాయణ దేహం నుండే వస్తాం. మనం తిరిగి సృష్టి జరిగేంత వరకు కూడా నారాయణుని అంశం అంటే నారాయణుని దేహంలోనే మనం నిద్రపోతూ ఉంటాం. అప్పుడంతా సమస్త సృష్టి కూడా శూన్యమే అవుతుందని చెప్పి చెప్తున్నారు అనమాట. దీనిని నిరాకార స్థితి అని చెప్పవచ్చునమాట. అప్పుడు దాన్ని ఏమి ఉండదు కదా, అక్కడ మనుషులు ఉండరు, జీవులు ఉండరు, ఏమి ఉండరు. మనం అందరం కూడా నారాయణ దగ్గరనే ఉంటాం. తిరిగి సృష్టి జరిగేంత వరకు కూడా అక్కడ గాఢ నిద్రలో ఉంటాం. అప్పుడు సమస్తము శూన్యం లాగా ఉంటుంది. దాన్ని ఏమని చెప్పవచ్చు అంటే ఆ స్థితిని నిరాకార స్థితి అని చెప్పి చెప్పవచ్చునంట. కానీ ఈ పరిస్థితులు శాశ్వతం కానే కావన్నమాట. కానీ అలా మనము ఏమంటారు, నారాయణ దగ్గరనే నిద్రపోవడము అనేది శాశ్వతం కాదనమాట. సృష్టి జరుగుతుంది, మళ్ళీ భౌతిక లోకాలకి అనేది వాళ్ళ బీజ రూపంలో ఉన్న కోరికల్ని బట్టి ఒక్కొక్కరు వాళ్ళ దేహాలు అనేది పొందుతారనమాట. భౌతిక లోకమే
వైవిధ్యము నశించిపోవడము, జీవులు భగవంతుని దేహంలో లీనం కావడం శాశ్వతం కాదనమాట. ఈ భౌతిక జగత్తు నశించిపోవడము, మనం అందరం కూడా భగవంతుని దగ్గర లీనం అవ్వడం అనేది శాశ్వతం కాదు. తిరిగి సృష్టి కార్యం జరుగుతుంది. మళ్ళీ తిరిగి శ్రీకృష్ణ భగవానుడు తను ఇచ్ఛానుసారంగా తను సృష్టించాలనుకున్నప్పుడు ఈ భౌతిక సృష్టిని అనేది సృష్టిస్తాడనమాట. కృష్ణ భక్తి భావన లోపించిన వారే భగవంతుని దేహంలో లీనమైనట్టు జీవిని తిరిగి ప్రకటమవుతారంట. మనం అందరం కూడా భగవంతుల్లో లీనమవుతాం కాబట్టి మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మళ్ళీ మనము తిరిగి ప్రకటమవుతాము, లయలకు గురవుతుంది. కృష్ణ భక్తి భావన రహితులైన బద్ధజీవులు సృష్టి కార్యము కాగానే మరలా మరలా ప్రకటమవుతారని భగవద్గీత ధృవీకరించింది అంట. అయితే మళ్ళీ అంటే ఈ సృష్టి జరిగినప్పుడు తిరిగి మళ్ళీ మళ్ళీ అనేది మనము ఏమంటే దేహం అనేది పొందుతూ ఉంటాం అనమాట. అయితే భగవద్గీతలో ఒక శ్లోకం 8.19 శ్లోకం ఉంది, అది ఒకసారి చదువుదాం మనం. ఏమని ఉందంటే, భూతగ్రామ స ఏవాయం భూత్వా భూత్వ ప్రళయాయతే రాత్యగమే వశాహ పార్థ ప్రభవత్యహ రాగమే. అంటే దాని అనువాదం ఏ విధంగా ఉంది అంటే, బ్రహ్మదేవుని పగటి సమయం ఆరంభం కాగానే జీవులందరూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తారనమాట. బ్రహ్మదేవుడు సృష్టి మొదలు పెట్టారు, సృష్టి అందరినీ సృష్టిస్తాడు కదా బ్రహ్మదేవుడు. ఆ పని చెప్పింది కూడా శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మకి, నువ్వు సృష్టికర్త, సృష్టి చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. అప్పుడేంటి, బ్రహ్మదేవుడు పగటి సమయం ఆరంభం కాగానే జీవులందరూ కూడా మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ అతని రాత్రి ప్రారంభం కాగానే నిస్సహాయంగా నశిస్తారనమాట. అయితే ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఏమని అంటే, సృష్టి ఆరంభమైనప్పుడు మళ్ళీ తిరిగి తిరిగి మనము ప్రకటమవుతూ ఉంటాము. భగవద్గీతలో కూడా ఇది ధృవీపడింది అని చెప్తున్నారనమాట. బద్ధ జీవులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని నేరుగా భగవంతుని నిర్దేశంలో భక్తి భావన వృద్ధి చేర్చుకుంటే ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకుంటారు. మనకి అవకాశం దక్కింది, మనం మానవ జన్మ పొందాము, మనకి చక్కగా దేవుణ్ణి మన చేతులతోని ఆరాధించి దేవునికి ప్రసాదం వండి పెట్టడం, దేవుణ్ణి అలంకరించడం, మనలోని దేవుడి లీలలు వినడం, దేవుణ్ణి అలంకరించినప్పుడు చూడడము, ఇలా దేవునికి సమర్పించిన ప్రసాదాన్ని తినడం, ఇలాంటి అన్ని అవకాశాలు కలిగినాయి మనకి. ఇవన్నిటిని కూడా మనం చక్కగా ఏమంటారు యూజ్ చేసుకొని వృద్ధిపరుచుకొని ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకోవాలని చెప్తున్నారనమాట. ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకోవాలి. వారు తిరిగి భౌతిక సృష్టికి రావాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి మనం భగవంతునికి శరణు పొంది భగవద్ధామానికి చేరుకుంటే తిరిగి మళ్ళీ మనము ఈ భౌతిక సృష్టికి రావాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. నిరాకారవాదులు, శూన్యవాదులు భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించరు కనుక అల్పబుద్ధిని చెప్పుకోబడుతుంది అనమాట. నిరాకారవాదులు, శూన్యవాదులు వీళ్ళంతా నమ్మరు కదా. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుని పాదపద్మాలను వాళ్ళు శరణు పొందరు. అందుకే వాళ్ళని ఏమంటారంటే అల్పబుద్ధులు అని చెప్పి చెప్పబడతారంట. అల్పబుద్ధులైన కారణంగా వారు నిర్వాణ స్థితి, భౌతిక జీవన స్థితులను ముగించడము పొందడానికి లేదా భగవంతుని సాయుజ ముక్తిని పొందడానికి నానా రకాలైన తపస్సులు చేపడతారనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు భగవంతుని నమ్మరు, శరణ పొందరు, భగవత్ సేవలో ఉండరు, కృష్ణ చైతన్యం వాళ్ళకి నచ్చదు, లేకపోతే కృష్ణ చైతన్యాన్ని వాళ్ళు ఆసక్తి చూపరు. కాబట్టి వాళ్ళందరూ కూడా ముక్తిని పొందడానికి ఏవేవో భౌతిక స్థితులనని అలాగే సాయుధ్యాన్ని పొందడానికి అనేది నానా రకాలైన తపస్సులు అనేది చేస్తూ ఉంటారనమాట. భగవచ్చారణారు విందులో నిర్లక్ష్యపరిచిన కారణంగా వారంతా తిరిగి పతనము చెందుతారు. అయితే వాళ్ళు శ్రీకృష్ణ భగవాన్ని శరణు పొందరు, భగవచ్చర్చనను కూడా వాళ్ళంతా నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తిరిగి పతనము చెందుతారు. తిరిగి కూడా మళ్ళీ ఈ భౌతిక సృష్టిలో జన్మ మృత్యు జరాసంధి వాళ్ళు ఆ సైకిల్లోనే తిరుగుతూ ఉంటారనమాట. సో మనకి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే, మనకి ఈ అవకాశం దొరికింది, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కృష్ణ భక్తి భావన వృద్ధి చేసుకోవడానికి మన ఇంద్రియాలన్నింటినీ కూడా నియంత్రించి కృష్ణ భక్తి భావన భగవత్ సేవకు ఉపయోగించుకొని మనం అందరం కూడా కృష్ణ భక్తి భావన అనేది మనలో వృద్ధి చేసుకోవాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. శ్రీ చైతన్య చరితామృత గ్రంథకర్త అయిన శ్రీల కృష్ణదాస కవి రాజ గోస్వామి సమస్త వేదజ్ఞం ఆజ్ఞాయించి, అంటే ఈ శ్రీ చైతన్య చరితామృతం గ్రంథకర్త అయిన ఈ కృష్ణదాస కవిరాజు సమస్త అన్ని వేదాలు చదివి కూడా ఒక స్టేట్మెంట్ చెప్పాడంట. అధ్యాయం కావించి ప్రామాణికుల నుండి శ్రవణం చేసిన తర్వాత, చాలా ప్రామాణికం నుండి కూడా వేదాలన్నీ విన్న అతను తెలిపిన అతని అభిప్రాయం ఏమిటంటే కేవలం కృష్ణుడే ఈశ్వరుడంట.
కేవలము కృష్ణుడే ఈశ్వరుడు. మిగిలిన జీవిరందరూ అతని భృతులే. మిగిలిన వాళ్ళందరూ కూడా భృతులే. ఆయన మాట వేదమూర్తుల స్థుతులలో ధృవీకరించబడిందన్నమాట. ఆయన వేదమూర్తులు కూడా అదే చెప్పాడు. కృష్ణుడే ఈశ్వరుడు, కృష్ణుడే సృష్టికర్త, కృష్ణుడే ఏక ఏమంటారు, ఉమ్, అంటే మనం ఏక ఆరాధ్యవంతుడు అని చెప్పి కూడా మనం అన్ని వేదమూర్తులు కూడా చెప్పారనమాట. కనుక సారాంశం ఏమిటంటే ప్రతి ఒక్కరు దేవదేవుని నియంత్రణలోనే ఉన్నారు. మనం అందరం కూడా శ్రీకృష్ణ భగవాన్ నియంత్రణలోనే ఉన్నామని చెప్పి మనం గ్రహించాలి. ప్రతి ఒక్కరు భగవంతుని పరమ నిర్దేశంలోనే పనిచేస్తున్నాడు. భగవంతుని ఆదేశాలతోనే, భగవంతుని నిర్దేశంలోతోనే కూడా మనం అందరం కూడా పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరు భగవంతునికి భయపడతాడు. అతని భయము వలనే పనులన్నీ చక్కగా చేపడుతున్నాయి. మనం భయపడుతుంటాం కాబట్టి భగవంతుడికి ఆ భయం వలనే పనులన్నీ చక్కగా చేపడుతున్నాయి. ప్రతి ఒక్క స్థితి భగవంతునికి ఆధీనమైనది. ఆయన దేవదేవుని జీవుల నడుమ పక్షపాత దృష్టిని చూపడు. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా పక్షపాతం, వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనే పక్షపాతం దృష్టిని చూపడు. అతడు అనంతకాశము వంటివాడు. అగ్నిలో నిప్పురవ్వలు నాట్యమాడినట్లు భగవంతుడే విలాస లోకంలో జీవులు ఎగిరే పక్షులు వంటివారు. మనమంతా కూడా ఎగిరే పక్షుల వంటి వాళ్ళు. మనం అందరం కూడా శ్రీకృష్ణ భగవాను నియంత్రణలో ఉంటామని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కొందరు ఎంతో ఎత్తుగా ఎగురుతారు, అవునా. కొన్ని పక్షులు చాలా ఎత్తుగా ఎగురుతాయి, కొన్ని మధ్యలో ఎగురుతాయి, కొన్ని నేల మీద ఎగురుతూ ఉంటాయి అన్నమాట. వాటిలో ఉన్న బలం, వాటిలో ఉన్న శక్తిని బట్టి వివిధ ఎత్తుల్లో ఎగురుతూ ఉంటాయి. కానీ వాటి శక్తితో ఆకాశానికి ఎటువంటి సంబంధం లేదు. ఆకాశానికి ఏమైనా సంబంధమా? వాటి శక్తితో, వాటికి ఉన్న శక్తితో అవి పైన ఆకాశం వరకు ఎగురుతాయి, లేదా సగం వరకు ఎగురుతాయి, లేదా కొంచెం నేలపై నుంచి కొంచెం కొంచెం ఎగురుతూ ఉంటాయి అన్నమాట. కానీ వాటి శక్తితో ఆకాశానికి ఎటువంటి సంబంధం లేదు. వివిధ జీవులకు వారు శరణాగతి బట్టి భగవంతుడు వివిధ స్థానాలను ఇస్తాడని భగవద్గీతలో ధృవీపడిందంట. మనం ఏ విధంగా ఎంతవరకు భగవంతుని శరణు పొందుతామో అంతే విధంగా మన బట్టి శరణాగతి బట్టి భగవంతుడు వివిధ స్థానాలను మనకి ఇస్తాడని చెప్పి మనకు భగవద్గీతలో చెప్పబడిందంట. అయితే ఈ భగవద్గీతలో 4.11 శ్లోకం మనం చూద్దాం. 4.11లో ఏమని ఉందంటే, ఏ యదా మాం ప్రపద్యంతే తాం స్థైర్వైవ భజామ్యహం మమ వర్తానువర్తంతే మనుష్యాః పార్థ సర్వస్సహ. ఎవ్వరు ఏ విధంగా నన్ను శరణు జొచ్చుతురో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను ఓ పార్థ. ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గమునే అనుసరిస్తారు అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఎవ్వరు నన్ను ఏ విధంగా శరణు పొందుతారో వారిని నేను అలా అనుగ్రహిస్తాను. అందరూ కూడా నా మార్గములోనే ఉన్నారు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. అంటే మనకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. పక్షులు ఎలా అయితే వాటిని శక్తి బట్టి అవి గాలిలో ఎగురుతాయో, మనం కూడా మనం భగవంతుని నమ్మిన విధానం, మనం భగవంతుని శరణు పొందిన విధానం బట్టి మనకు ఆ స్థానాలు అనేది అవరించబడతాయని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. జీవులందరూ వివిధ స్థానాలలో, రంగాలలో, జీవజాతులలో సర్వదా భగవంతుని ఆధీనంలో ఉన్నప్పటికీ వారి వివిధ జీవన స్థితులకు దేవాది దేవుడు ఎన్నడూ బాధ్యుడు కాదనమాట. దేవాది దేవుడు మనం ఉన్నట్టి స్థాయిలు, మనం ఉన్నట్టి జీవన స్థితులకు దేవాదేవుడు బాధ్యుడు కాడు. కనుక భగవంతునితో సమానమని ఎవడైనా తలచడము మూర్ఖత్వమే అన్నమాట. మనం భగవంతుడు సమానము అని తలచడము మూర్ఖత్వమే, కృత్రిమమే అవుతుంది, వ్యర్థమే అవుతుందని చెప్పి చెప్తున్నాడు. భగవంతుని చూడలేదని తలచడము పరమ మూర్ఖత్వమే అనబడుతుంది. మీరు భగవంతుని చూడలేరు కదా కాబట్టి తలవడం ఎందుకు అని ఎవరైనా అంటే అది మూర్ఖత్వమే అవుతుంది అనమాట. ప్రతి ఒక్కడు తన శక్తిని బట్టి భగవంతుని చూస్తున్నాడు. మనం శక్తిని బట్టి భగవంతుని అనేది చూస్తున్నాం. కానీ భేదం ఏమిటంటే అస్తికుడు భగవంతుని దేవదేవునిగా శ్రీకృష్ణునిగా చూస్తాడు, కాగా నాస్తికుడు పరతత్వాన్ని చరమృతిగా చూస్తాడు. కృష్ణుని నమ్మిన వాళ్ళు కృష్ణుని అంటే ఆస్తికుడు అంటే మనం భగవంతుని శ్రీకృష్ణుడు, మనం శ్రీకృష్ణ భగవానుని మనకు భగవంతుడు అని చెప్పి చూస్తాడనమాట ఆస్తికుడు. కానీ నాస్తికుడు ఎలా చూస్తాడు? పరతత్వాన్ని చర్వ మృత్యువుగా చూస్తాడనమాట. వేదమూర్తులు తమ స్థుతిని కొనసాగిస్తున్నారనమాట. వేదమూర్తులు కొనసాగిస్తూ ఏం చెప్తున్నారంటే, దేవా నీవు పరమ నియామకుడివి, జీవులందరూ నియంత్రితుల వేద సమాచారము వలన
వలన తెలుస్తున్నది. అంటే నువ్వు అందరిని నియంత్రించగలవు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మేము చూసుకుంటే మాకు అర్థమవుతుందనేది వేద సమాచారము వలన తెలుస్తున్నది. అంటే వేదాలు చదవడం వల్ల తెలుస్తుంది. నువ్వే నియంత్రితుడు, నువ్వే అందరిని సృష్టిస్తావు. నీ నియంత్రణలోనే మేమందరము ఉంటామని చెప్పి ఈ వేదాల వలన మాకు తెలుస్తున్నది. భగవంతుడు జీవులు నిత్యులని పిలువబడునాడు. వారు గుణరీత్య ఏకమయ్యే ఉన్నారు. అయినా ఏమనగా నిత్యుడు అంటే భగవంతుడు నిమాయకుడు. బహు సంఖ్యలోనున్న నిత్యులు నియంత్రితులు. చాలా సంఖ్యలో ఉన్న మనం అందరం కూడా నియంత్రితులంట. మనందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు నియంత్రిస్తాడనమాట. నియంత్రితుడైన జీవుడు దేహంలో వసిస్తాడు. పరమనియాకముడిగా పరమాత్మునికి కూడా ఆయననే ఉంటాడంట. మనలో కూడా మన హృదయాల్లో కూడా శ్రీకృష్ణ భగుడు నియంత్రితుడై ఉండి మన దేహాలను అనేది నడిపిస్తూ ఉంటాడనమాట. కానీ పరమాత్ముడు వ్యక్తిగత ఆత్మను నియంత్రిస్తాడు. ఇది వేదవచనం. అంటే ఇది వేదాల్లో నిర్ణయించిందనమాట. వ్యక్తిగత జీవుడు పరమాత్మునిచే నియంత్రితుడు కాకపోతే జీవుడు దేహాంతర ప్రాప్తిని పొందడనమాట. జీవుడు పరమాత్ముని అంటే మనలోని పరమాత్ముడు మనం నియంత్రించకపోతే మనము దేహ ప్రాప్తిని పొందలేమన్నమాట. పొందుతూ గత కర్మలను అనుభవిస్తాడనమాట. శ్రీకృష్ణుడు అలా మన హృదయంలో ఉండి పరమాత్మునిగా వసించి మనల్ని నియంత్రించకపోతే మనం ఏం చేస్తామంటే గత కర్మ ఫలాల వలన అదే కర్మ ఫలాలు అనుభవిస్తూ ఉంటాం. ఒకప్పుడు ఉన్నత జన్మను పొందుతూ మరోసారి నూన్య జన్మను పతనము చెందితే వేదవాక్కుని ఏ విధంగా వివరించగలము? ఈ విధంగా బద్ధజీవులు భగవంతుని ఆధీనంలో ఉండడమే కాకుండా ప్రకృతిచే కూడా బద్ధులై ఉంటారనమాట. మనం భగవంతుని ఆధీనంలో ఉండడమే కాకుండా ప్రకృతిచే కూడా బద్ధులై ఉంటాం. అంటే ప్రకృతి త్రిగుణములు ఉంటాయి కదా! ఆ త్రిగుణాలచే కూడా మనం బద్ధులమై ఉంటామన్నమాట. జీవులు భగవంతునకు గల నియంత్రితుడు నియామకుడు అనే సంబంధం స్పష్టముగా నిరూపించేది ఏమంటే పరమమా పరమాత్ముడు సర్వవ్యాపుడైన జీవుడెన్నడూ సర్వవ్యాపి కాడనమాట. మనం సాధారణ జీవులు సర్వవ్యాపకులు అంటే అన్ని చోట్ల ఉండలేరు. కానీ భగవంతుడు పరమాత్మునిగా సర్వవ్యాపి అయి ఉంటాడు. అన్ని చోట్ల కూడా ఉంటాడనమాట. జీవులు సర్వవ్యాపకులే అయితే వారు నియంత్రించబడడమే ప్రశ్నే తలెత్తదు. కనుక పరమాత్ముడు జీవుడు సమానమే అనే సిద్ధాంతం నిక్కముగా కలుషిత నిర్ణయమే. కాబట్టి జీవులు పరమాత్మ సమానం అనేది కూడా వ్యర్థం అనమాట. ఇదంతా కూడా కలుషిత నిర్ణయమే. వివేకవంతుడెవ్వడు దాన్ని అంగీకరింపడనమాట. దేవుడు జీవుడు ఏమంటారు ఒకటే అని కూడా వివేకవంతులు ఎవరు అంగీకరింపకూడదంట. పైగా మనిషి పరమనిత్యునికి ఆదీన నిత్యులకు భేదం ఏమిటో తెలుసుకోవడానికి యత్నించాలి మనం. అంటే పరమనిత్యుడికి వీటన్నిటికీ కూడా ఏంటి డిఫరెన్స్ అనేది తెలుసుకోవడానికి అనేది మనం యత్నించాలన్నమాట. ఇంకా కూడా వాళ్ళ స్థుతులు కొనసాగిస్తూ ఏమంటున్నారు? దేవా నీవు అనంతమగు నిత్యుడువు, జీవులు పరిమిత నిత్యులు అని వేదమూర్తులు పలికారు. శ్రీకృష్ణ భగవానుడు అందరి హృదయాల్లో ఉంటాడు. జీవులు కూడా తిరిగి తిరిగి ఏమంటారు ఆత్మని పొందుతారు. ఆత్మ నశింపదు కనుక ఏమంటున్నారంటే జీవులు పరిమిత నిత్యులు అని చెప్పి చెప్తున్నారనమాట. వేదమూర్తులు పలికారు. అనంతమగు నిత్యుని రూపము ఒకప్పుడు విరాట రూపంగా భావించబడుతుంది. ఉపనిషత్తుల్లో పరిమిత నిత్య రూపము విలంపుగా వర్ణింపబడింది అని చెప్పి చెప్తున్నాను. భగవంతంశులైన జీవులు సూక్ష్మాతి సూక్ష్మమైన వారు. మనం ఎంత భగవంతునికి 84 లక్షల జీవరాశులను సృష్టించారు కదా! కాబట్టి మనం భగవంతంశులైన జీవులు సూక్ష్మాతి సూక్ష్మమైన వారంట. చాలా చిన్న కంటే చిన్నవారని చెప్పి చెప్తున్నారనమాట. భౌతికేంద్రియాలతో మానవులు గనుల్లోకెల్లా గనుడైన భగవంతుని గాని సూక్ష్మాతి సూక్ష్మమైన జీవుని గాని తెలుసుకోరనమాట. మనలో అంటే భౌతిక సృష్టిలో జన్మించిన మనము ఈ ఏమంటారు భగవంతుని గనుడైనంట చాలా గొప్ప అయిన భగవంతుణ్ణి మనము తెలుసుకోవడం అనేది అసాధ్యం అని చెప్పి చెప్తున్నారు. ఈ గనుల్లో గనుడైన వాణిని సూక్ష్మాతి సూక్ష్మమైన వాణినిగా ప్రామాణిక వేదజ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. ప్రామాణిక వేదజ్ఞానం అంటే వేదాలు చదవడం ద్వారా వేదాలు నేర్చుకోవడం వల్ల మనకి ప్రామాణిక అంటే గనుడైన శ్రీకృష్ణ భగవానుని మనం తెలుసుకోగలుగుతాం. అంతేకాని మనం భౌతిక సృష్టిలో జన్మించి మనకున్న అసంపూర్ణ ఇంద్రియాలతో మనం తెలుసుకోవడం అనేది కష్టం అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ పరమాత్ముడు ప్రతి జీవుని హృదయంలో విరాజితుడై ఉన్నాడని అతడు అంగుష్ట పరిణామాలను వేద జ్ఞానం చెప్తున్నాడంట. అందరి జీవుల్లో శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడని చెప్పి మనము తెలుసుకోవాలన్నమాట. అంగుష్ట అంగుష్ట పరిమాణము కలది చీమ హృదయంలో ఏ విధంగా ఇముడుతుంది ఎవరైనా ప్రశ్నించవచ్చు. సరే భగవంతుడు అందరి హృదయాల్లో ఉంటారు కదా, మరి చీమ చాలా చిన్నగా ఉంటుంది కదా, దాని హృదయంలో ఎలా ఉంటారని చెప్పి ఎవరైనా ప్రశ్నించవచ్చు అనమాట. దానికి పరమాత్ముని పరిణామాన్ని జీవుని దేహం దృష్ట్యా ఊహించవలసి ఉంటుందని దీనికి సమాధానం అవుతుందంట. కనుక ఆత్మ పరమాత్ములు ఇద్దరు జీవదేహంలోని ప్రవేశించి ఎట్టి పరిస్థితుల్లోనూ వారు ఒక్కటి అని భావింపకూడదు.
మనలోని జీవుల్లోని ఆత్మ ఎలా ప్రవేశిస్తుందో అలాగే పరమాత్ముని కూడా జీవుల్లో ప్రవేశిస్తుంది. కానీ ఏమంటారు, ఇవి రెండు జీవులు ప్రవేశిస్తున్నాయి కదా, మరి రెండు పరమాత్మ ఆత్మ ఇద్దరు కూడా ప్రవేశించినట్టు వీళ్ళిద్దరు కూడా ఒకటే అని చెప్పి మనం ఎప్పుడు కూడా అనుకోకూడదన్నమాట. పరమాత్మునిగా ఎలా ఎలా ప్రవేశిస్తాడు అని అంటే మనం అంటే ఎవరైనా ప్రశ్నించవచ్చు. దానికి సమాధానం ఏమిటంటే, జీవుని అంటే దేహంలో ఒక ఆత్మ ఏ విధంగా ప్రవేశిస్తుందో పరమాత్ముడు కూడా అదే విధంగా ప్రవేశించరు. కానీ జీవుడు పరమాత్మ జీవాత్మ ఈ రెండు కూడా ఒక్కటి అని చెప్పి మనం భావించకూడదని చెప్పి చెప్తున్నాడు అనమాట. అయితే జీవుని నిర్దేశించడానికి లేదా నియంత్రించడానికే పరమాత్ముడు హృదయస్థుడై ఉంటాడు. అంటే మనలోని మనల్ని నియంత్రించడానికే పరమాత్ముని లాగా హృదయాల్లో హృదయస్థుడై ఉంటాడనమాట. ఇద్దరు నిత్యులే అయినా జీవుడు సర్వదా పరమాత్ముని నిర్దేశంలోనే ఉంటాడు అని చెప్పి మనం చెప్పుకోవాలంటే, నిత్యులే అయినప్పుడు కూడా ఎప్పుడు మనం పరమాత్ముని నిర్దేశంలోనే ఉంటామని చెప్పి మనం గ్రహించాలన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇక్కడ వరకు చర్చించుకున్నాం కదా, నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. దీంట్లో మనం చర్చించుకున్నవి ఏమిటో మనం కొన్ని పాయింట్స్ అనేవి చెప్పుకుందాం. అంటే మనం మనం ఏం నేర్చుకున్నామంటే, ఫస్ట్ దీంట్లో మనము దేవుణ్ణి అంటే పరమాత్ముని గాని దేవాదేవుణ్ణి గాని నిందించకూడదనమాట. మనకి శ్రీకృష్ణ భగవానుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మానవ జన్మగా నువ్వు పొంది భగవత్ సేవ చేసి కృష్ణ చైతన్యం వృద్ధిపరుచుకొని ఆధ్యాత్మిక జగత్తు తిరిగిరా అని చెప్పి మనకి అవకాశాన్ని ఇస్తే, మనం దాన్ని సద్వినియోగం చేసుకొని, ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అని అంటే, మనం ఈ భగవద్గీత చదువుకున్నట్లయితే భగవద్గీతలో ఒసగబడిన మనకి చెప్పినటువంటి అన్నిటినీ కూడా మనం పాటించి మనం ఏమంటారు భగవద్భక్తిని అనేది పెంపొందించుకొని మనం అనేది ముక్తిని పొందుతామన్నమాట. అలాగే శ్రీకృష్ణుడు ఈశ్వరుడు, సర్వత్లో కృష్ణుడు ప్రవేశించి ఉంటాడనమాట. కృష్ణుని నియంత్రణంలోనే మనం ఉంటాము. ఈ ప్రకృతి అంతా కూడా శ్రీకృష్ణుడే సృష్టించినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు ఈ ప్రకృతిలో జరిగే వాటికి బాధ్యుడు కాదు అని చెప్పి కూడా మనకి ఇక్కడ వివరించబడింది అనమాట. సో ఇవి అన్నమాట మనం నేర్చుకున్నవి. మీకు ఇందులో ఏమైనా అర్థం కాకపోయినా, మీకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు. మాతాజీ హరి బోల్ హరి బోల్, చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. గుర్తుపట్టినరా మాతాజీ? కృష్ణకుమారి మాతాజీ కదా మాతాజీ, గుర్తు. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పిండు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. గ్రీన్ అండి మీరు. మాతాజీ మీరు ఎవర్ గ్రీన్, సూపర్ చెప్తారు. ప్రతి క్లాస్ లోని బాగా అర్థం చేసుకుని ఎంత బాగా చెప్తారు మాతాజీ మీరు. మాతాజీ నేర్పించింది మాతాజీ, మనకు మాతాజీ చెప్పింది మనం కొంచెం దాన్ని ఇంకా కొంచెం గట్టిగా మనం ప్రిపేర్ అయితే మనం చెప్పగలుగుతాము. అండ్ నాకైతే మాతాజీ ఇచ్చిన జ్ఞానమే, మాతాజీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఇంత బాగా చెప్పానంటే. మాతాజీ మీరు మంచి ఇన్స్పిరేషన్ అందరికి. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ హరి బోల్. థ్యాంక్ యూ మనీషా మాతాజీ, వెరీ నైస్. బాగా చెప్పారండి మాతాజీ. ఎవరు చెప్తున్నారు? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మనం మంచిగా చెప్పారు. ఎవరు చెప్తున్నారో మాతాజీని అడిగి తెలుసుకుందాం మాతాజీ. మాతాజీ క్లాస్ లో ఉన్నారు, మనకు చెప్తారు రేపు ఎవరు చెప్తారని. ఎందుకంటే ఎవరైనా ఉన్నారా అని, లేకుంటే అవకాశం ఉంటే అంతే మాతాజీ, అంతకన్నా మించి. హరే కృష్ణ మాతాజీని అడుగుదాము. Hare Krishna Mataji's and Prabhuji's Dandavat Pranam to each and everyone. Thank you Manisha Mataji for great and wonderful class. చాలా చక్కగా చెప్పారు. అయితే మనకి భక్తిలోనికి వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాల వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈరోజు క్లాస్, అవునా కదా? నాకు అలా అర్థమైంది. దండవత్ ప్రణామ్ మాతాజీ. సో అలా అన్నమాట, మనం అర్థం చేసుకోనే దాన్ని బట్టి ఉంటది. చాలా చక్కగా చెప్పింది మనీష. అయితే అసలు నేను కూడా చెప్పలేను అంత బాగా. అంటే
అది నాది కాదు కానీ కృష్ణ కృప. మీరందరూ ఈ క్లాస్కి రావడము, మనం జాయిన్ అవ్వడము, ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి ఇంప్రూవ్ అవ్వడము, ఇదంతా కూడా కృష్ణ కృప. నా విషయం ఏంటంటే ఒక 100 మెంబర్స్ ఉండిపోవాలి ఇక్కడ అని. సో ఇంకా 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 మనం బాగా కృషి చేయాలి జాయిన్ చేయడానికి. మన క్లాసులు బాగుంటే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటారు జనాలు. సో అది అయితే ఈరోజు లెసన్ అసలు ఎంత చక్కని విధానం అంటే అసలు భగవద్గీతని కనెక్ట్ చేస్తూ చాలా చక్కగా చెప్పింది. భగవద్గీతలో చెప్పిందే శ్రీకృష్ణుడు మళ్ళీ ఇక్కడ వేద ప్రవృత్తులు అంటే వీళ్ళందరూ వేదమూర్తులు, వేదాలు చదివిన వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకున్నారు. అక్కడ ఏముంది ఏంటి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎలా చెప్పారు అవన్నీ జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ఇక్కడ రివిజన్ లాగా అనమాట. సో దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు పుస్తకం సామాన్యమైన పుస్తకం కాదు, ఒక్కసారి చదివేసుకున్నాం కదా అనుకోవడానికి లేదు. మళ్ళీ మళ్ళీ అక్కడ అండర్లైన్ చేసుకొని ఈ చాప్టర్లో ఇది వచ్చింది అని చెప్పేటప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైనా ఫ్యూచర్లో మీరు కూడా ప్రీచర్ అయిపోవచ్చు. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. లేదా ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళకి చెప్పడానికి సమాధానం అనేది దొరుకుతుంది. వీళ్ళేంటి ఇస్కాన్ వాళ్ళు నామం పెట్టేసుకుంటారు, ఈ నియమాలు అది ఇది అని అనుకుంటారు, అవి పాటిస్తూ పెద్ద భక్తులు అయిపోయారు అనుకుంటారు. కానీ సరి అయిన సమాధానం మనం అందరికీ చెప్పగలిగితే డెఫినెట్లీ అందరు కూడా ముందుకు వస్తూ ఉంటారు. హరి హరి బోల్ మనీషా మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. అండ్ కృష్ణ మాతాజీ బాగా అర్థమైంది మాతాజీ. క్యూ సిస్టమ్ అది గుడిలో గాని ఏదైనా క్రమశిక్షణ పాటించాలి, అర్థం చేసుకోవాలి అనేది బాగా అర్థం. ఓకే. పక్షుల గురించి కూడా కొన్ని ఎగిరేవి స్పీడ్గా ఎలా ఎగురుతాయి, కొన్ని ఎక్కడి వరకు ఎగురుతాయి, కొన్ని అసలు ఎగరలేని పక్షులు ఉంటాయి. వాటి యొక్క జీవితాలు స్పీడ్ భగవంతుడే నిర్ణయించాడు అని అంటే మన జీవితాన్ని కూడా మనం అంబానీ ఫ్యామిలీలో ఎందుకు పుట్టలేదు, ఇక్కడ ఎందుకు ఉన్నాము, సత్సంగం ఎందుకు చేస్తున్నాము అనే దానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. ఆ రీజన్తోనే మనం ఇక్కడ ఉన్నాము అని తెలుసుకున్న రోజు మనకు భగవంతుడిని నిందించేది అనేదే ఉండదన్నమాట. ఎవరైనా నిందిస్తుంటే కూడా వాళ్ళని ఏం అనకుండా మనమే జ్ఞానాన్ని ఉపయోగించుకొని అవును కదా ఈ విధంగా మనం ఉన్నామంటే ఈ ఇందువలన ఉన్నాము అని భగవద్గీతని గుర్తు చేసుకుంటూ ఉండాలి అని చాలా చక్కగా వివరించారు. చాలా చక్కగా చెప్పింది మనీషా మాతాజీ. అండ్ కృష్ణకుమారి మాతాజీ మీరు అడిగారు నేను చెప్పొచ్చా అని. మేము ఎవ్రీ మండే లేకపోతే ఎవ్రీ సాటర్డే అడుగుతూ ఉంటాం హ్యాండ్ రైజ్ చేయండి నెక్స్ట్ వీక్కి అని. అప్పుడు మీరు ప్రెజెంట్ అయ్యి హ్యాండ్ రైజ్ చేయాలి మాతాజీ. హరే కృష్ణ. ఓకే. సో మేము నిర్ణయం ఏం తీసుకున్నామంటే ఎవరు లేకపోతే శ్రావణి మాతాజీ, మనీషా మాతాజీ వాళ్ళు కొంచెం ఫాస్ట్గా చెప్పగలుగుతున్నారు, అర్థం చేసుకున్నారు కాబట్టి ఒకరోజు టైం ఇచ్చినా వాళ్ళు చెప్పేస్తున్నారు. ఓకే. దానివల్ల ఎవరు పేరు ఇవ్వకపోతే వాళ్ళిద్దరు చేస్తారు. సో పేరు ఇచ్చి మీరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే. రేపు నేను తీసుకుందాం అనుకున్నాను క్లాస్. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సారీ ఏమనుకోకండి, నేను అట్లా అడిగినాను మాతాజీ. సారీ ఏం లేదు మాతాజీ. అంటే నియమబద్ధకంగా మనం వెళ్తే బాగుంటది కదా. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేశారు అందరూ, వాళ్ళని మనం కేటాయించాం. మీరు కూడా ప్రెసెంట్ అవ్వండి అని. ఆల్ డేస్ మండే ప్రెసెంట్ ఉన్నాను. అదే హరే కృష్ణ మాతాజీ, నేను మండే ప్రెసెంటే ఉన్నాను మాతాజీ. నేను మరి ఎవరు లేకపోతేనే ఈ రోజు మనీషా మాతాజీ వచ్చారు. హ్యాండ్ రైజ్ లేదు మాతాజీ, అంతకన్నా ముందే వీళ్ళు చెప్తారంటే నేను ఆ రోజు ఊరుకున్నాను మాతాజీ. ఆ తర్వాత ఇందిరా పోయిన మాతాజీ వాళ్ళంటే సరేలే అవకాశం లేదు కదా అనుకున్నాను మాతాజీ. సో నెక్స్ట్ వెనస్డే మీరు చెప్తారా? మీరు ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు మీ ఆజ్ఞకు నేను వెనస్డే తీసుకోండి మాతాజీ. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ నోట్ డౌన్ చేసుకోండి. వెనస్డే కృష్ణకుమారి మాతాజీ చెప్తారు. అండ్ పూజ కాదు, ఇంకో మాతాజీ ఉండే కదా రెగ్యులర్ గా చెప్పేవారు, మధ్యలో ఎందుకు చెప్పట్లేదు, పేరు గుర్తు రావట్లేదు నాకు. సబితా మాతాజీ. సబితా మాతాజీ. థ్యాంక్ యూ. యా సబితా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థర్స్డే చెప్పడానికి చెప్తాను మాతాజీ. ఓకే. వెనస్డే కృష్ణకుమారి మాతాజీ, థర్స్డే సబితా మాతాజీ. సో లెసన్స్ అంటారా, పేజ్ నెంబర్స్ అయిపోయిన తర్వాత ఎక్కడి నుండి అనేది మీరే చూసుకోండి. ఓకే. రేపు అయిపోయిన తర్వాత మీరు చూసుకొని మీకు మండే ట్యూస్డే ఉంటుంది టైమ్, అప్పుడు ట్యూస్డే అయిన తర్వాత చూసుకోవాలి. ఓకే. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో ఎండింగ్ ప్రేయర్స్ మనీషా మాతాజీ మీరు చేసేస్తారా?
మాతాజీ చేస్తాను. ఓకే. హరే కృష్ణ. ఏసీ భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద్ కీ జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యం వైష్ణవేభ్యం నమో నమః. శ్రీల ప్రభుపాద్ కీ జై. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ की जय. नामाचार्य श्रीला हरिदास ठाकुर की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की जय. श्री जगन्नाथ बलदेव सुभद्रा मई की जय. श्री निताय गौर सुंदर भगवान की जय. हरे कृष्णा. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Thank you, Mataji. हरी हरी बोल माता जी, मनीषा माता जी. हरि बोल. Thank you, థ్యాంక్ యూ. Mataji.